వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్యురాలిపై హత్యాచార ఘటన హేయం. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. పోరాటం పోయిన ప్రాణం కోసం కాదు, వ్యవస్థలో మార్పు కోసం. బిందు మాధవి మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు. స్టంట్ చేసిన యువకుడు, బైక్ తుక్కు చేసిన స్థానికులు. డబ్బుతో కొంటున్న చదువులు, విద్యార్థుల భవిష్యత్తులో నాశనం చేస్తున్న మాప్ కాపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు నరేందర్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు గౌరు చరిత వెంకటరెడ్డి దంపతులను వారి నివాసంలో పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కొద్దిపాటి వర్షానికి వరంగల్ పట్టల బజార్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్న రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరు ఆలయంలోకి ప్రవహించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ చొరవతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేసి రుద్రంగి వీరన్నపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతీ యువకులకు అవగాహన కల్పించి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి పరీక్షల్లో అర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లర్నింగ్ లైసెన్స్ అందించి వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రవాణా శాఖ అధికారులతో కలిసి లైసెన్సులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రారెడ్డి, డిటిఓ లక్ష్మణ్, సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. మా ఎస్పీ గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు పోతున్నారు. మీరు రోడ్లో చూస్తారు, రోడ్లో కూడా అంతా ఒక మోడల్ లాగా ఇన్నోవా కార్, తర్వాత పోలీస్ వ్యాన్, అది ఒక బొమ్మ లాగా పెట్టి కొంచెం అంతా మనకి అందుబాటులో లేని చోట, సిగ్నల్ లేని చోట కూడా అది చేశారు, అక్కడ కూడా కంట్రోల్ చేశారు. అదేవిధంగా మిషన్ జ్వాల అలాంటి చాలా ప్రోగ్రామ్ తీసుకొచ్చి ముందుకు పోతున్నారు. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్ప ప్రోగ్రామ్. మీరు అందరూ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి, అండ్ మన దగ్గర ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనం సార్ 100 దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయవచ్చు సార్. సో అది కూడా మాకు అందుబాటులో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మీకు ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ పోయి ఒకసారి రెమెడియల్ క్లాస్ తీస్తే బాగా ఉంటుంది. సో అది కూడా ఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే, ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అక్కడ పంపవచ్చు. టెక్ మహీంద్రా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉంది అది ఫెసిలిటీ కూడా. సో దీంతో పాటు మీకు ఆర్టీసీలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా ఉన్నాయి. తర్వాత ప్రైవేట్లో కూడా ఊబర్, ఓలా అలాంటి సంస్థలు మీకు ఎస్టీ కమ్యూనిటీ నుంచి కొంతమంది ఉంటారు. మీకు ఎస్టీ లోన్స్ ద్వారా మీకు వెహికల్ కూడా మీకు లోన్లో తీసుకొని మీరు అది కూడా ఒక ఉద్యోగం లాగా ఏర్పాటు చేయవచ్చు. సో అది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను నాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. ఇలాంటి గొప్ప మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ ఎస్పీ గారు. అండ్ ఇప్పుడు సార్కి మాట్లాడమని కోరుకుంటున్నాను. వచ్చిందంటే ఒక లేడీ నా దగ్గర అరౌండ్ 4 months బాగా వచ్చింది. అతని హస్బెండ్ యాక్సిడెంట్లో ఐ థింక్ వీరనాపల్లిలో 2021లో చనిపోయాడు. 2021లో చనిపోతే అతని పైన కేసు అయింది. ఎందుకంటే అతని దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు. అప్పుడు ఆమె ఏంటి అంటే, సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు.
అప్పుడు ఎందుకు అనుకున్నాను అంటే, ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే, మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి, మీ వైఫ్కి, కొడుకుకి, కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు వస్తాయి. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా, ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రావు. అదే ఒకటి కారణం. సెకండ్ ఏంటి అంటే, అందరికీ ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది, బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయరు. ఒక లైసెన్స్ ఫైన్కి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 1000 మినిమం ఇస్తే 1000 ఫైన్. అది మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన పని ఏంటి అంటే, మీరు అందరూ మనం ఆపి చెక్ చేయాలి. కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము, దాదాపు 400-500 పిల్లలు పట్టుకున్నాము. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర కూడా లేదు. లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డ్ దొరుకుతుంది, ప్లస్ అది లీగల్ అవుతుంది. మనం కూడా మీకు ఆపదానికి లేదు. కొంతమంది బాధ ఉంటుంది, పోలీస్ ఆపి చెక్ చేస్తుంది, మనం కూడా మీకు ఆపి చెక్ చేయము. లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, అంతే అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాం. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు 70-75 మెంబర్స్కి మనం ఇచ్చేసాము. ఇంకా మనం ప్లాన్ చేస్తాము. అదే మనం ఫోకస్ వీర్నపల్లి అండ్ రుద్రంగి మ్యాక్సిమం అక్కడే ఫోకస్ చేస్తాము. ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం ఎవరు అప్లై చేయలేదు మీ వాళ్ళకి చుట్టాల వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి, ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది, అంతా రిజిస్టర్ చేయండి. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది 100-150 మెంబర్స్ గ్యాదర్ అయితే మళ్ళీ ఇది మనం ఒక 10-15 డేస్లో ఇది ఫినిష్ ఆఫ్ చేస్తాము. సో దట్ మళ్ళీ మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తారు. ఇది ఆర్టీఓ కూడా చెప్పాము మనం. ఇంతకుముందు కమిషనర్ గారు, ఒక ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్తో కూడా మాట్లాడి ఎక్కువ మనం అది తీసుకున్నాము. మన జిల్లాలో అది ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఎక్కువ తీసుకున్నాము. అక్కడ మీకు అడ్జస్ట్ చేయించాము. ఎవరెవరు కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ టెస్ట్లో. ఇప్పుడు 72 పాస్ అయ్యారు, కొంత ఐ థింక్ 30-40 మెంబర్స్ ఫెయిల్ కూడా అయ్యారు. వాళ్ళకి కూడా మళ్ళీ ట్రై చేస్తాము, వాళ్ళకి కూడా మళ్ళీ పంపిస్తాము. సో వాళ్ళకి కూడా వస్తారు. సో థ్యాంక్ యూ, మీరు వచ్చేసారు ఎమ్మెల్యే గారు, చాలా సంతోషం. రాజన్న సిరిసిల్ల పోలీస్ యంత్రాంగ పక్షాన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు సామాజిక స్పృహతో భద్రత పరంగానే కాదు, అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాదు, శాంతి భద్రత కాపాడుతుంది కాదు, కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పిన లక్ష్యంలో ఒక భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతో పాటు ముఖ్య అతిథి వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సంజయ్ కుమార్ ఝా గారు, నూతన ఒరవడిలో వారు కూడా అనేక గ్రామాలు, పల్లెలు, అనేక ప్రాంతాల వివిధ సమస్యలను ఒడిచిపట్టుకుంటూ సమర్థ పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి, డిఎస్పీ గారికి, సిరిసిల్ల డిఎస్పీ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులు, వీర్నపల్లి, రుద్రంగి మండలాల నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతను కాపాడడానికి, తప్పు చేసిన వారిని దండించడానికే పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన ఉంది. ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు పేర్కొంటూ చిత్తూరు జిల్లా మండలం వైఎస్ఆర్ మండల కన్వీనర్ మురుగేష్ అరెస్టుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ట్రాక్టర్ మిస్సింగ్పై మురుగేష్పై చోరీ కేసు నమోదైంది. మురుగేష్ను అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టిన కుప్పం పోలీసులు. ఈ నెల 30 వరకు మురుగేష్కు రిమాండ్ విధించిన జడ్జి.
భయభ్రాంతులు అవుతున్న కాలనీవాసులు. ఇబ్రహీంపట్నం జగన్నాథ్ కాలనీలో దొంగలు ఒక 2-వీలర్ బైక్ను దొంగలించిన 2 దొంగలు. ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించిన బాధితులు. చంద్రబాబు అధికారంలోకి వచ్చింది 2014లో అయితే 2016 డిసెంబర్ వరకు అసలు పనులే మొదలు పెట్టలేదు. మీరు చేస్తారా మేము చేస్తామంటూ కాలయాపన చేశారు. మనం చేస్తే కాంట్రాక్టర్ను పెట్టుకోవచ్చు, కమిషన్లు వస్తాయి, దండుకోవచ్చు అనే పద్ధతిలో ముందుకు వెళ్లారు. మేము ఏదైతే ఆర్గ్యూ చేస్తూ వచ్చామో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోటోకాల్ లేకోకుండా ఏదైతే పిచ్చి పనులు చేస్తూ ప్రారంభించారో ఆ ప్రారంభాలన్నీ కూడా తప్పు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో వివరంగా వివరించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మేము ఏం చెప్పాం చాలా స్పష్టంగా, అయ్యా నదిని డైవర్ట్ చేసి మాత్రమే మీరు డయాఫ్రమ్ వాల్ కట్టాలి, కాఫర్ డ్యాముల నిర్మాణం తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ కట్టాలి, దానికన్నా ముందు నదిని డైవర్ట్ చేయాలి, స్పిల్వేని నిర్మించాలి, నిర్మించిన తరువాత మాత్రమే మీరు చెయ్యాలి, అలా చేయకపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ సేమ్ అదే వాడు చెప్పారు. అయ్యా అన్నీ ఒకసారి స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది 2014లో, పనులు ప్రారంభించింది ఇప్పుడయ్యా అంటే 2014 పోయి 2016 ప్రాంతంలో 2016 ప్రాంతంలో ఆయన ప్రారంభించాడు పనులు. 16 ప్రాంతంలో ప్రారంభించి అప్పుడు దాకా గ్యాప్ పట్టి పెట్టారు. 2014 నుంచి 16 డిసెంబర్ వరకు కూడా ఏ పనులు ప్రారంభించాల, నెగోషియేషన్ చేస్తూ వచ్చారు. మేం చేస్తామా మీరు చేస్తారా, మాకు ఇస్తారా మీకు ఇస్తారా, వాట్ ఈస్ దిస్ అంటే మనం చేస్తే లాభం వస్తుంది, దీనిలో కాంట్రాక్టర్ని పెట్టుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత 2016 డిసెంబర్లో స్పిల్వే ప్రారంభించారు. మళ్ళా 2016లో స్పిల్వే ప్రారంభిస్తే ఏం చేయాలి, 2016లో స్పిల్వే ప్రారంభించి స్పిల్వే కంప్లీట్ చేసి నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కాఫర్ డ్యాముల జోలికి వెళ్ళవలసింది. ఫిబ్రవరిలో ఇది ప్రారంభించారు, ఇమీడియట్గా డిసెంబర్లో ఇది ప్రారంభించారు, ఫిబ్రవరిలోనేమో డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు, దానితో పాటు కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు. 2 కాఫర్ డ్యాములు డయాఫ్రమ్ వాల్ సైమల్టేనియస్గా, అదేమో డిసెంబర్లో పెట్టారు, ఇదేమో ఫిబ్రవరిలో, సుమారుగా అదే టైంలో అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఇది తప్పిదం అని మేము అనేక సార్లు చెప్పాం. సేమ్ అదే విషయం ఇవాళ ఫస్ట్ స్లైడ్ అదే విషయం. ఇంకో చూడండి, డిసెంబర్ 16 నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని
వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇది చూడండి, చాలా క్లిష్టంగా మొత్తం అంతా చూడండి. 16 వరకు పట్టించుకోవాలా, 2014 వచ్చారు కదా, 16 దాకా పట్టించుకోలేదు. 16లో పట్టించుకోవడంలో కూడా ఎలా పట్టించుకున్నారు? వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా, స్పిల్వే పనులు వరద మళ్లించేటటువంటి స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో సేమ్ టైంలో కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టారని స్పష్టత చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇదేమి భారతదేశంలో కమిటీ కాదు, తెలుగువారు కాదు, ఇండియన్స్ కాదు, అంతర్జాతీయ కమిటీ. వాళ్ళు చెప్పింది ఏంటంటే 2016 దాకా నోరు మూసు కూర్చున్నారు, 2016 తర్వాత టకటకటక అన్నీ ఒకేసారి మొదలేసేయండి అని అన్నారు. ఇది తప్పిదాం, ఇలా చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ ప్రోటోకాల్. స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత గోదావరి నీరంతా స్పిల్వే ద్వారా ప్రవహించడం ప్రారంభించిన తర్వాత, మళ్లించిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ యొక్క పనులు ప్రారంభించవలసినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి, ప్రోటోకాల్ వదిలేసి ఎందుకు చేశారు? ఇది అందరికి సరే ఎందుకు చేశారు? ఏమి లేదు, చక్క చేసేసుకోవటం, బిల్లులు చేసేసుకోవటం అన్నాడు కదా మోడీ గారు. ఇప్పుడు ప్రధాని, అప్పుడు ప్రధాని మోడీ గారు అన్నారు కదా, ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళా ఏళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో, కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లను, సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే. ఇక్కడ గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని, సస్యశ్యామలం కావాలని, దానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే, ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పొంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, టీవీ5లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశనం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటి మాట రాపిచ్చుకు నిజమనే భ్రమణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు 16 దాకా ఎందుకు ప్రారంభించలేదు, 16 ప్రారంభించారనుకో అన్ని సైమల్టేనియస్గా ఎందుకు ప్రారంభించారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో చెప్పింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇది అంతర్జాతీయ కమిటీ అయిపోయింది కానీ ఇదే మన ఆంధ్ర రాష్ట్ర కమిటీనో లేకపోతే ఇండియాలో ఎక్కడైనా కమిటీ అయితే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనేజ్ చేసేవాడు. ఇదేదో కెనడా వాళ్ళు, అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు మేనేజ్ కారు కాబట్టి, సిన్సియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయలేక వాస్తవమైన రిపోర్టు ఇవాళ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టైనా దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా. దాంతోపాటు ఇంకో రెండో స్లైడ్ అయ్యా. ఎస్, పోలవరం ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ 2018 వరదకే దెబ్బతిన్నదని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇది నేను చాలాసార్లు చెప్పా, దిస్ ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాజెక్టు. ఇది అంత తేలిగ్గా అర్థం కాదు, ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి అని అంటే చాలా ట్రోలింగ్ చేశారు. నాకు కూడా అర్థం కాలేదంటే అర్థం ఏంటిది? నేను పెద్ద మేధావినని కాదు, మంత్రిగా ఉన్నాను, నాకు చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళందరితో డిస్కస్ చేసినా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి వచ్చింది కొంతకాలం. తర్వాత అర్థం చేసుకున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దేశీ నవ్వుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి లోపాలను మనం చెబితే ఆయన కోపం వస్తుంది కానీ చాలా పెద్దవాడు, సీనియరు. ఆయన ఏమన్నాడు తెలుసా ఒకనొక సందర్భంలో, అసలు ఈ పోలవరం ప్రాజెక్టుకి కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆలోచన చేశాము అన్నాడు. ఏం చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని? మరొకసారి చెబుతున్నా,
పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాములు నిర్మాణం లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చర్చ చేశాము అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా, నాకు అర్థం కాలేదా? ప్రజలు మేధావులు తేల్చాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ నేను మళ్ళా సబ్జెక్టులోకి వస్తే కాఫర్ డ్యాముల పునాదులు అంటే కాఫర్ డ్యామ్ పునాది అంటే ఏదైతే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రితో పాటు కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పిఎంఎస్ఎస్వై ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలను పరిశీలించారు. జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్న వేళ ఆసుపత్రిలో తీసుకుంటున్నటువంటి చర్యలు, ఎంజీఎం బ్లడ్ బ్యాంక్లో ఉన్న బ్లడ్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో కొన్ని మందులు కొరత ఉన్న మాట వాస్తవమేనని అడిగి తెలంగాణ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుండి తెప్పిస్తామని, అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు తీసుకుంటున్నారని సమాచారంతో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యులతో సమావేశం ఏర్పాటు చేయనున్నానని, ఎవరు కూడా అధైర్యపడవద్దని, అందరికీ సరిపడా అన్ని మందులు ఆసుపత్రిలో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. So అది చెప్పండి, who is the person అంటే DME. This can be done by end of the day. ఏ వింగ్స్ ఇక్కడికి రావాలి, నాకు కామన్ సెన్స్తో థింక్ చేసింది సైకియాట్రీ ఈ రీసెర్చ్ ల్యాబ్ వచ్చేయచ్చు. బట్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఈజ్ రిలేటెడ్ టు HIV, దే వాంట్ టు రిమైన్ దేర్, వాళ్ళు అక్కడే ఉంటారు. గవర్నమెంట్ ఆదేశాలు ఫీవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతే వరంగల్లో ఎక్కువ ఉన్నాయని మనకు నమోదవుతున్నందుకు రావడం జరిగింది. అసలు ఏ ఏరియాస్లో ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం అనాలిసిస్ చేసుకుంటా బ్లడ్ బ్యాంక్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఉంది, అండ్ దెన్ టెస్ట్లు ఎలా జరుగుతున్నాయి, అండ్ దెన్ ఎక్కడైతే కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయో ట్రీట్మెంట్స్ ఎలా చేస్తున్నాము, వీటికి ఏరియాస్ ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్గా ఈ కేసెస్ వస్తున్నాయో ఆ కేసెస్ని ఎలాగ మనము రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేదానికి ఆ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నదనేది ఐడెంటిఫై చేసేదానికి ఒక అనాలిసిస్ గురించి యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాము. ఇక్కడ వచ్చిన టైంలో పిఎంఎస్ఎస్వై హాస్పిటల్ ఎంజీఎం అనుబంధ హాస్పిటల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పారు కాబట్టి ఇటు సైడ్ వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ కొన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి రిలేటెడ్ టు కార్డియాలజీ, న్యూరాలజీ అండ్ రీనల్ ఫెసిలిటీ. సో ఒక రీనల్ ఫెసిలిటీ 14 బెడెడ్ ఫెసిలిటీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాము. అది 3-4 డేస్లో అయిపోతుంది అంటున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని ఎక్విప్మెంట్స్, ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ లేవని చెప్తున్నారు. అవి కూడా మేము TGMIDC దృష్టికి తీసుకొచ్చి అరేంజ్ చేస్తాం. కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమితపై అత్యాచారం, హత్యకు సంబంధించిన అందరూ పోరాడాలని, అయితే ఈ పోరాటం కోసం కాదని వ్యవస్థలో మార్పు కోసం ఈ పోరాటం అని జగ్గంపేట జెడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి రాగ్రామ్ అన్నారు. ఈ రోజు జగ్గంపేట డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బాలికల వసతి గృహంలో జగ్గంపేట మణికర్ణిక యువజన సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం మరియు క్యాండిల్ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు గున్నబత్తుల అనుష అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభించి అతిథులు నిర్వాహకులు డాక్టర్ మౌమిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మణికర్ణిక యువజన సంఘం మహిళల ఆత్మరక్షణకు పనిచేస్తుందని, ఈ హాస్టల్లో త్వరలో కరాటేల బాలికలకు శిక్షణ ఇస్తామన్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఇప్పటికీ మహిళల మీద అగత్యాయులు ఆగలేదని, ఇది చాలా దురదృష్టకరం అన్నారు. నెక్స్ట్ అలాగే ఇలాగ చాలా మంది చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు జరిగిన వెంటనే వాళ్ళకి ఏదో ఒక శిక్ష పట్ల చేస్తే తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళు చేయడానికి భయపడతారు సార్. అవన్నీ రావాలని కోరుకుంటున్నాం సార్. అలాంటప్పుడు మనం రక్షించుకోవడం కోసం మనం పోరాడుకోలేమా? ఇప్పుడు ఆ డాక్టర్ కూడా చాలా ఫైట్ చేసిందంట. పోస్ట్ మార్టం రిపోర్ట్స్తో తెలుస్తుంది. ఎంత ఫైట్ చేసి ఎంత నలిగిపోతే తన బాడీ ఎంత డ్యామేజ్ అవుతుందో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి తన సిచ్యువేషన్ని, తన పరిస్థితిని. అది వింటున్న ప్రతిసారి, చదువుతున్న ప్రతిసారి నా కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉన్నాయి తెలిసినప్పటి నుంచి.
ఏదో ఒకటి చేయాలి అంటే మన చేతుల్లో చట్టాలు లేవు. మనం చేయగలిగింది ఇది మన వాయిస్ని సోషల్ మీడియా ద్వారా ఇలాంటి కార్యక్రమాల ద్వారా సొసైటీకి తెలియపరచడం. దాని బట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొని చూడడం. కాకపోతే ఒక్కటి ఏంటంటే వేరే కంట్రీస్లో వెంటనే ఫాస్ట్ డిసిజన్స్ ఉంటుంది. మన భారతదేశంలో ఎందుకు ఉండదు తెలుసా? ఒకే ఒక్క వ్యవస్థని పాటిస్తారు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. పొరపాటున ఎక్కడ ఒక్క నిర్దోషి ప్రాణం మనం తీసేస్తామో అనే మైండ్ సెట్ తోటి మన న్యాయ వ్యవస్థ అలానే ఉండిపోయింది అని నేను అనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి అదే. అందువల్లే ఈ చట్టాలు అనేది అమలు అవడం లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు తనే ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా వెనకాల ఎంతమంది ఉన్నారో గుర్తించి ఎంక్వైరీ చేసి ఫాస్ట్ డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ అతను కనుక ఉరిశిక్ష అయిపోయినట్టయితే ఇలాంటివి అవుతాయని నేను అనుకోవట్లేదు. ముందు ఇంకా చాలా జరుగుతాయి. కాబట్టి డాక్టర్కే సేఫ్టీ లేదు, మనం హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతాం, మనకే సేఫ్టీ లేకపోతే, హాస్పిటల్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ సేఫ్టీ ఉన్నట్లు? ఇంటి దగ్గర కూడా సేఫ్టీ ఉంటుందా? మనకి ఉన్నట్లు అమ్మ నాన్న లేనప్పుడు మన ఇంటికి ఎవరు వస్తారో తెలియదు, ఇంటి పక్కన వాళ్ళు వస్తారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. కాబట్టి నేను ఒకటి చెప్తాను, మీరందరూ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోండి. ఈరోజు ఆ అమ్మాయి అయింది, రేపు ఎవరైనా అవ్వచ్చు. ఏమో మన స్నేహితురాలకి ప్రాబ్లం రావచ్చు, మనం మెంటల్లీ కూడా తను సఫర్ అవ్వచ్చు. మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి మన స్నేహితురాలకి. మెంటల్గా ఎలా ఆలోచించడానికి ఏమైనా కష్టం వచ్చిందనుకో వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ఎక్కువ కష్టపడిపోయాం మనం కాదు కదా. భర్తను కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది, రాజ్యాన్ని అన్నీ కోల్పోయింది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి మిగతా మంది స్త్రీలందరికీ పోరాటాలు నేర్పించి, ఆయుధాలు పట్టడం నేర్పించి, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి వెళ్ళింది. అవునా? ఎవరైతే ఇలాంటి హత్యలు చేసి మానభంగాలు చేసి మహిళల్ని చంపేస్తున్నారో వాటిని అడ్డు పెట్టుకుని బయటపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ఆర్టికల్ని బేస్ చేసుకుని. ఇది కూడా సోకాల్డ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఎవరైతే మేము మానవతావాదులు అని చెప్పుకుంటున్నారో అటువంటి వాళ్ళు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక మనిషి తప్పు చేసినటువంటి మనిషిని మరి కఠినంగా శిక్షించడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నాం? మరి ఒక మనిషి యొక్క ప్రాణాన్ని హరించినటువంటి వ్యక్తుల్ని, ఆవిడని కావాలని చంపేసినటువంటి వ్యక్తుల్ని మరి రాజ్యాంగం ప్రొటెక్షన్ ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళని ఏమీ చేయకుండా అలా విడిచిపెట్టడం కూడా చాలా తప్పు. అయితే మనం కూడా ఈరోజు ఎవరైనా ఒక సంఘటన జరిగితే ఒక క్యాండిల్ వెలిగించడం, ఒక 4-5 రోజులు దాని గురించి మనం మాట్లాడుకోవడం, తర్వాత దాన్ని వదిలేయడం, ఈ విధమైనటువంటి విధానం కాకుండా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి మీరందరూ చదువుకుంటున్నటువంటి పిల్లలు, రేపు భవిష్యత్తులో నాకు తెలిసి మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.